ప్రైవేట్ ఆసుపత్రులాడుతున్న హైడ్రామా ఇదే. పేషెంట్కి వచ్చింది చిన్న రోగమే అయినా గోరంతను కొండంతగా చెప్పడమే కార్పొరేట్ ఆసుపత్రి వర్గాల నైజం. ఆపరేషన్ జరక్కపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తే మనం ఏం చేస్తాం? చచ్చినట్టు ఆపరేషన్ చేయించుకుంటాం. అలా మనల్ని భయపెట్టి పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్న తీరు మెడికల్ మాఫియా ప్రైవేట్ ఆసుపత్రులాడుతున్న కోటి నుంచి 1,50,00,000 దాకా డబ్బులు కట్టి సీటు కొనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది సామాన్యులకు చదువుకునేటువంటి అవకాశం పోతుందని చెప్పేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ఇప్పటికే ఆందోళన చేశాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడచెమను పెట్టి ఈ మెడికల్ కళాశాల ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పేందుకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దాంట్లో కాంట్రాక్ట్ సిస్టంలో కాంట్రాక్టర్లు కూడా ఎవరు కూడా పాల్గొనలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. ప్రైవేటు కళాశాలలు చేయడం, కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాకపోవడం అనేది, ఈ విద్యారంగంలో ప్రైవేటీకరణ ఆపాలనేది ప్రజల ఆకాంక్ష బలంగా ఉందనేది ఈ చూడటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. అంతేకాదు ఈరోజు ఫార్మసిస్ట్ కంపెనీలు ఈరోజు మందులంతా కూడా ట్యాబ్లెట్స్ కానీ అలాగే మరి పాటించినటువంటి మందులు కానీ పూర్తిగా కల్తీమయమైపోయాయి. అవి ప్రజలకు ఆరోగ్యం బాగా చేసేగా లేవు. కల్తీ మందుల వలన ప్రజల ఆరోగ్యం చెడిపోతూ ఉంది. అక్రమంగా డబ్బులు ప్రజల మీద మోపే ప్రమాదం ఉంది. అలాంటి ఫార్మసిస్ట్ కంపెనీ మీద చర్యలు తీసుకోవాలి. ఈ ఫార్మసిస్ట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంపెనీలలో చర్యలు తీసుకొని దాన్ని పూర్తిగా అక్రమాలకు పాల్పడకుండా బంద్ చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. మెడికల్ మాఫియా ప్రైవేట్ ఆసుపత్రులాడుతున్న హైడ్రామా ఇదే. పేషెంట్కి వచ్చింది చిన్న రోగమే అయినా గోరంతను కొండంతగా చెప్పడమే కార్పొరేట్ ఆసుపత్రి వర్గాల నైజం. ఆపరేషన్ జరక్కపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తే